బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూసి ప్రక్షాళన చేస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే స్థానిక అధికారాన్ని కలెక్టర్ని ఆర్డీఓ ఎంఆర్ఓ సహాయంతో మూసి ప్రక్షాళన భాగంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి నివాసాలపైన మార్కింగ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని అక్కడి నుంచి తరలించి కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించేశారు. మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన మూసానగర్, శంకర్ నగర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే జేసీబీలతో కాకుండా మొదట పాక్షికంగా కూల్చివేతలు చేపడుతున్నారు. ఇండ్ల పైన ఉన్నటువంటి వైర్లను తొలగిస్తున్నారు అధికారులు. సుమారుగా 100కి పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయించారు. ఈ ఇళ్ల పైన ఉన్నటువంటి డోర్స్, ఇతర పరికరాలను బాధితులకు ఉపయోగపడే విధంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఇక మూసీ నదికి ఆనుకున్నటువంటి ఇళ్లకు ఇప్పటికే ఆర్బిఎక్స్ అని మార్కింగ్ చేశారు అధికారులు. ఇక ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి చెర్లపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. ఖాళీ చేసిన వారి ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. ప్రస్తుతానికి అక్కడటువంటి సామాగ్రి, డోర్స్ కావచ్చు, ఇతరత్ర సామాగ్రి కనుక ఏమైనా ఉపయోగపడేది కనుక ఉంటే వాటిని వారికి సురక్షితంగా అందించే ప్రక్రియలో భాగంగా జేసీబీలతో కాకుండా అక్కడ మ్యాన్ పవర్ ఉపయోగించే ప్రస్తుతం కూల్చివేతలు చేపడుతున్నారు. ఈ సంఘటనా స్థలం నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉంది. దేవిక, ప్రజెంట్ కూల్చివేతల పైన అక్కడటువంటి నిర్వాసితుల యొక్క రియాక్షన్స్ ఏంటి? వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చి డబుల్ బెడ్రూమ్ తరలిపోయారు, కానీ ఎవరైతే పక్కన ఇవ్వకుండా మొరాయిస్తున్నారో, ఇబ్బంది పడుతున్నారో వారి రియాక్షన్స్ ఏంటి? ఆల్రెడీ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. సో అక్కడ ఎవరెవరు అధికారులు ఉన్నారు? ఎస్ మనోజ్, ప్రస్తుతానికి అయితే మూసీ నదికి సంబంధించి మొదటిసారిగా అయితే ఇక్కడ కూల్చివేతలు మొదలవుతున్నాయి. అది కూడా ఇక్కడ చూడొచ్చు మనం పనిముట్లతో, అది కూడా ఏవైతే జేసీపీలు ఉన్నాయో వాటితో కాకుండా పనిముట్లతో అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏవైతే లోపల ఈ వస్తువులు ఉంటాయో, అంటే ఇక్కడ డోర్లు కావచ్చు, కిటికీలు కావచ్చు, అంటే మరొకసారి ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మళ్ళీ వినియోగించుకోవాలి అంటూ కూడా ఆ విధంగా అయితే ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. దాదాపుగా ఇప్పుడు మనం మూసా నది దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇక్కడ ఇందులో చూసుకుంటే కనుక దాదాపుగా 151 మంది ఇళ్ళకైతే ఆర్బిఎక్స్ అని రాయడం జరిగింది. అంటే అవన్నీ కూడా రివర్ బెడ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని ఆర్బిఎక్స్ అని రాయడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న చోట అయితే దాదాపుగా 47 ఇళ్ళకి పైగా ఇక్కడ నుంచి బదిలీ చేయడం జరిగింది. అంటే ఏవైతే ఇప్పుడు ప్రభుత్వ భూములు 2 BHK ఉన్నాయో అక్కడికి బదిలీ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ ఖాళీ చేసిన తరువాత ఇప్పుడైతే పాక్షికంగా అయితే కూల్చివేతలు మొదలు పెడుతున్నారు. అయితే ఇంకా ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏవైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఖాళీ చేశారు ఆ ఇళ్లను మాత్రమే ఇప్పుడు పనిముట్లతో అయితే ఇప్పుడు కూల్చివేతలు చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు మనం పైనుంచి కూడా ఏ విధంగా కూల్చివేతలు చేస్తున్నారు అనేది కూడా మొత్తం అయితే మొదటిసారిగా అని చెప్పొచ్చు. ఎందుకంటే మూసీ నదికి సంబంధించి ఎవరు కూడా అంగీకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మంది ఏవైతే ఇప్పుడు మూసీ నదికి సంబంధించి ఏవైతే బస్తీలు ఉన్నాయో వాళ్ళెవ్వరు కూడా అంగీకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే 2 BHK ఇచ్చినా లేకపోతే ఆ ఇంటికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఆ స్థలానికి ఎంత ఇవ్వాలి ఏంటని అవన్నీ కూడా మేము లెక్కలు కట్టి ఇస్తాము అన్నా కూడా ఆ ఇంటి ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు అంగీకరించిన పరిస్థితి కనిపించినప్పటికీ ఇక్కడ మాత్రం వాళ్ళు అంగీకరించి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవి అంగీకరించి వెళ్ళిన, ఇష్టపూర్వకంగా వెళ్ళినవి. అయితే ఇటువైపు కనుక చూసుకుంటే ఇంకొన్ని ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాళ్ళు అసలు అంగీకరించకుండా అదే విధంగా ఉన్నవి కూడా మనం చూడడం జరిగింది. నిన్న కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగిందో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మా ఇల్లు మాకు కావాలి అంటూ కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏవైతే 2 BHK ఇల్లు ఉన్నాయో అక్కడ సరిగ్గా లేవు, వాటర్ సప్లై లేదు, ఏమీ లేదు. మేము ఏ విధంగా ఉండాలి, అక్కడ అసలు లిఫ్ట్ కూడా ఏమైనా సామాన్లు కావాలంటే కూడా మేము పైకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, 9వ ఫ్లోర్కి మెట్ల మీద తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. భారీ సామాన్లు ఉన్నాయి మా దగ్గర, మేము ఎలా తీసుకెళ్ళాలి, మాకు మా ఇల్లే కావాలి అంటూ కూడా వాళ్ళు పొద్దున్న ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏవైతే ఇప్పుడు అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయో పనిముట్లతో ఇటువైపు చూసుకుంటే కనుక ఎట్లాంటి గొడవలు జరగకుండా, ఒకవైపు చూసుకుంటే కనుక ఈ రెవెన్యూ అధికారులు భారీ పనిముట్లతో అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎంఐఎం ఒకవేళ ఎంఐఎం ఏమని చెప్పిందంటే ప్రస్తుతానికి ఎంఐఎం పార్టీ అధికారులు అసలు కూల్చివేతలకు అంగీకరించము అంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో భారీ బందోబస్తు అయితే ఇదంతా జరుగుతుందని చెప్పొచ్చు. ఇటు చూడొచ్చు పోలీస్ భారీ బందోబస్తు కూడా ఒకవైపు నుంచి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా మా ఇల్లు మాకు కావాలి అంటూ కూడా అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే చాలా వరకు కూడా అందరూ సామాన్య బీద మధ్యతరగతి కుటుంబాలు చిన్న గుడారాలను ఏర్పాటు చేసుకొని మూసి పరివాహక ప్రాంతాలు నివసిస్తున్నారు. అటువంటి వారు మాత్రమే ఇక్కడ ఖాళీ చేసి, వెకేట్ చేసి తమ ఇల్లు నివాసాలు మూసినది ఉప్పొంగినప్పుడు
కొంత నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి కాబట్టి వారు మాత్రమే కూల్చివేతలకు అనుమతించి వెళ్లారని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొన్ని పక్కాగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా కనబడుతున్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా చూపించే ప్రయత్నం చేయండి అంటే వారు కూడా అంకరించి వెళ్ళిపోయారా? వారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోతుంది మాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయారా? లేదు మనోజ్, ప్రస్తుతానికి ఇప్పుడు వరకు మనం ఏదైతే అనుకున్నామో అంటే ఈ మూసీ నదికి సంబంధించి నీళ్ళు ఏవైతే గండిపేటకి సంబంధించి ఏవైతే అన్ని గేట్లు తెరిచిన తర్వాత నీళ్లు ఇంట్లోకి వచ్చే సమస్య ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే నిజంగానే ఏదైనా ఇబ్బంది తలెత్తుతుందేమో అని చెప్పి వాళ్ళు మాత్రమే అంగీకరించినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు చూడొచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఉన్నాయి, 2 ఫ్లోర్లు ఉన్నాయి, అటువైపు చూసుకుంటే 3 ఫ్లోర్, ఇంకా దీనికి వెనకాల చూసుకుంటే దాదాపు 3-4 ఫ్లోర్లు అంతస్తుల ఇల్లులు కూడా ఉన్నాయి. వాళ్ళు మాత్రం అంగీకరించని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మనం ఇంకొంతమంది ఇక్కడ మాట్లాడి తెలుసుకున్నాం. ఎందుకంటే అధికారులు వచ్చినప్పుడు కేవలం ఇప్పుడు ఏదైతే మనకి అక్కడ బ్లూ గేట్ కనిపిస్తుందో అక్కడ మనం ఇప్పుడు చూడొచ్చు, అక్కడ వరకు మాత్రమే ఆర్బీఎక్స్ అని రాయడం జరిగింది. అయితే ఇంకా ముందుకు వరకు కూడా ఆర్బీఎక్స్ అంటే రివర్ బెడ్ లో ఉన్నాయంటూ కూడా మనకి వార్త రావడం జరిగింది. మరి వీళ్ళు అంగీకరించారా లేకపోతే రాయనివ్వలేదు అంటే కొన్ని చోట్ల చూసుకుంటే కనుక అధికారులు వచ్చి ఆర్బీఎక్స్ గుర్తుండి పక్కగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ నివాసులు ఎవరు కనుక అక్కడ ఉంటే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే నీళ్లు వస్తున్న వారు మాత్రమే అక్కడ నుంచి వెకేట్ చేశారన్నట్టుగా వాళ్ళ వీడియోస్ ఎవరైతే అక్కడికి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి షిఫ్ట్ అయిన వారి యొక్క మాటలు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి వీళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కూల్చివేతల ప్రక్రియ మొదలైంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు ఇల్లు ఉన్నాయో ఈ ఆర్బీఎక్స్ అని రాయడం జరిగిందో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మీ ఇంటికి కూడా ఏమైనా రాశారా ఇక్కడ ఎక్కడ? అంటే ఇప్పుడు ఈ విధంగా జరుగుతా ఉంది, దీని గురించి మీరు ఏమంటారు? అది పర్లేదు అనుకుంటే మేము ఇప్పుడు ప్రజలు ఉన్న ఇల్లు ఉన్నాయి కదా, దానికి పరిహారం ఇవ్వాలి. మామూలుగా అయితే డెవలప్మెంట్ అంటే మేము ఎక్కలేము, ఫస్ట్ ఫ్లోరే ఎక్కలేము. ఈ వయసులో 7 అంతస్తులు 8 అంతస్తులు ఎక్కాలంటే అవ్వదు. లక్షలు పెట్టి కట్టుకున్నాం మేము. దీనికి మేము పరిహారం ఇస్తే మేము వెళ్ళిపోతాం. అంటే ఎంత అంటారు? అంటే భూమికి అంటే ఇప్పుడు చాలా చోట్ల ఏం నడుస్తుంది అంటే 2 BHK ఇస్తాము, లేదంటే ఆ ఇంటికి తగ్గ ఎంత వరకు ఎంత కట్టారు ఏంటి అనేది ఎంత అమౌంట్ ఖర్చు అంత అమౌంట్ వరకు కూడా ఇస్తాము అంటూ కూడా కొన్ని మాటలు వస్తున్నాయి. అలా ఇచ్చినా పర్లేదు అంటారు? అమౌంట్ ఇచ్చినా పర్లేదు. అమౌంట్ కానీ డబుల్ బెడ్రూమ్ అయితే యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే మేము ఎక్కలేము, ఏజెడ్ పర్సన్ అని ఫస్ట్ ఫ్లోరే ఎక్కలేము మేము ఈ వయసులో. అలా ఎక్కలేము కదా, అలా ఉండలేము కూడా, ఇండిపెండెంట్ ఉన్నాం కదా మనం. అయితే ఇక్కడ చూడొచ్చు మనం చాలా వరకు అంగీకరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము ఇన్ని లక్షలు పెట్టి అంటే ఇంకొక వార్త ఏమొస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జనాల్లో ఉన్న భయం ఏంటంటే ఎప్పటికైనా సరే మా ఇల్లు కూల్చేస్తారు. ఎందుకంటే అటువైపు ఉన్న ఏదైతే ఈ రెవెన్యూ ఇరిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాటికి సంబంధించి కూడా చూసుకుంటే ఈ రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా మా ఇళ్ళను కూల్చేస్తారు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే సడన్ గా ఎప్పుడు మనం గతంలో కూడా చూసాం మనోజ్, ఏదైతే గోల్కొండ దగ్గర ఏవైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సడన్ గా 3 గంటలకి ఫోన్ చేసి మేము ఈ సమయంలో వచ్చి మీ ఇల్లు కూలుస్తాము అంటూ కూడా బెదిరించారు అంటూ కూడా కొన్ని ఫోన్లు రావడం జరిగింది. అయితే ఆ వార్తలు విన్న తర్వాత జనాలు ఎక్కువగా భయానికి గురవుతున్నారనే చెప్పాలి. మరోవైపు చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ వరకు మొత్తం కూడా ఇదంతా కూడా రివర్ బెడ్ లో ఉంది అంటూ కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా మరి వీళ్ళు మాత్రం రాయని పరిస్థితి. అందులో మీడియా ముందు కూడా మేము వచ్చి మాట్లాడమంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారనే చెప్పాలి. ఇందాక మనం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీ సమస్య ఏంటి, అసలు అధికారులు వచ్చి మీ ఇంటి దగ్గర రాసినప్పుడు మరి మీరు ఏమని అడిగారు ఏంటి అన్నప్పుడు కూడా మేము అసలు రాయనివ్వలేము అని చెప్తున్నారు. మరోవైపు అసలు మేము మాట్లాడము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే మనం చూసామో అది బ్యాక్ సైడ్. అయితే ఇంకా మనం చూసుకుంటే కనుక ఈ ముందు నుంచి దాదాపుగా మొత్తం 47 ఇల్లు అని మనం చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆర్బీఎక్స్ అని చెప్పి దాదాపుగా 47 ఇళ్ళకి కూడా మొత్తం రాయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొదటిసారిగా అయితే మూసీ నదికి సంబంధించి కూల్చివేతలు అయితే మొదలయ్యాయి. దీంట్లో ఇంకా దీనికి సంబంధించి మూసీ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ ఉన్న జనాల్లో సడన్ గా భయం కూడా. మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి మూసీ ప్రక్షాళన అంశం రాష్ట్ర ప్రభుత్వం లేనటువంటి అంశం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. అక్కడ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. కానీ జేసీబీల సహాయంతో కాకుండా మ్యాన్ పవర్ ఉపయోగించి కొన్ని పనిముట్ల సహాయంతో వాటిని కూల్చివేస్తారు. ఎందుకంటే ఏదైనా కనుక ఇక్కడ ఫర్నిచర్ కావచ్చు, ఆ డోర్లు అవన్నీ కనుక ఉపయోగపడితే తిరిగి వాటిని సురక్షితంగా వారికి చేర్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ జేసీబీలు కనుక ఉపయోగిస్తే డెఫినెట్గా పూర్తిగా ధ్వంసం అవుతుంది. కాబట్టి అటువంటి ఉద్దేశం లేకుండా కేవలం మనుషుల సహాయంతోనే పనిముట్ల సహాయంతో మ్యాన్ పవర్తో యొక్క ఇళ్లను కూల్చివేస్తున్నారు. వారంతా చాలా స్వచ్ఛందంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మూసానగర్, శంకర్ నగర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. జనం మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. తమకి డబుల్ బెడ్రూమ్ అయితే 8-9 ఫ్లోర్లు ఎక్కడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి
అంత ఎత్తు మేము ఎక్కలేం కాబట్టి మాకు నష్టపరిహారం చెల్లించండి, ఈ ఇల్లుకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్కి ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో వాటిని చెల్లిస్తే మేము మరొక చోట కట్టుకుంటాము, మాకు అన్ని ఫ్లోర్లు ఎక్కాలంటే ఇబ్బంది, అక్కడ ఎటువంటి సకల సదుపాయాలు లేవు, లిఫ్ట్ కూడా లేదు, మేము సామాన్లతో అంత ఎత్తు ఎక్కాలంటే చాలా ఇబ్బంది అంటూ ఆ డబుల్ బెడ్రూమ్ కేటాయించినప్పటికీ ఈ నిర్వాసితులకు సంబంధించి ఆల్రెడీ చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. సో చాలా చోట్ల కొంత నిరసన గలం వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల అయితే స్వచ్ఛందంగానే మూసీ నది ఉప్పొంగితే కనుక గండిపేటలోని ఆ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఆ గేట్లు ఎత్తితే కనుక ఒక్కసారిగా తమ ఇల్లులోకి నీళ్లు వచ్చేరుతుంది కాబట్టి వారంతా కూడా స్వచ్ఛందంగానే ఇచ్చివేస్తాం, కానీ నష్టపరిహారం మాత్రం సరిగ్గా తమకి సరిపోయేలాగా ఉండాలి, ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. దేవిక, అక్కడ ఎటువంటి విధంగా జరుగుతోంది అంటే కూల్చివేతల పైన ఎవరైతే తమకి నష్టపరిహారం కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు అని చెప్తున్నారో ప్రభుత్వం అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ తీసుకోండి అంటుంది. డబుల్ బెడ్రూమ్ కాదు కూడదు మాకు నష్టపరిహారం కావాలనుకుని అడిగేటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, ఎంత డిమాండ్ చేస్తున్నారు వాళ్ళంతా? ఎస్ మనోజ్, ఒకవైపు నుంచి కూడా చూసుకుంటే వాళ్ళు ఏదైతే 2 BHK ఇల్లు ఉన్నాయో ఇప్పుడు మనం చూడడం జరిగింది, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా మనం వినడం జరిగింది. మనం ఇప్పుడు మన ఆర్టీవీలో అయితే చూడడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే మాకు ఏదైతే ఇప్పుడు ఇల్లు కట్టడానికి లేకపోతే ఆ స్థలాన్ని కొనడానికి ఎంతైతే ఖర్చు అయిందో అంతవరకు ఇవ్వాలి, లేకపోతే మా స్థలాలు మాకు ఇవ్వండి, అంత కనుక ఇవ్వకపోతే అసలు మా స్థలాలు మాకు ఆ డబ్బులు కూడా వద్దు, కేవలం మా స్థలాలు మాకు ఉంటే చాలు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో కట్టగండిగా చెప్పిన మాటలను కూడా మనం ఆర్టీవీ వీడియోలో అయితే చూడడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు వెనక వైపు నుంచి ఒకవైపు డిమాలిషింగ్ జరుగుతూ ఉంది, అంటే పనిముట్ల ద్వారా కూల్చివేతలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటువైపు నుంచి చూడొచ్చు చాలా మంది ఇక్కడ నుంచి చూస్తే కనుక వీళ్ళు అంగీకరించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వరకు కూడా అటువైపు RBX అని చెప్పి మార్క్ చేయడం జరిగింది, కానీ వీళ్ళు అంగీకరించిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర కూడా అధికారులు వచ్చారా? ప్లీజ్ టాక్ ఇన్ హిందీ, ప్లీజ్ హిందీ वालों क्या बोल no they didn't came still okay because we मालूम नहीं ये लोग कब तोड़ेगा, लेकिन बहुत मुश्किल है ना, गरीब लोग अपना इस तरह कहाँ जाएगा बताइए आप। वो डबल बेडरूम भी दे दे बोले ना। डबल रूम नहीं, मतलब कि जिसका ज़मीन है, जिसका रजिस्ट्रेशन है, टैक्स बन रहे हैं, तो उसका तो कोई वैल्यू नहीं है ना डबल बेड। जिसके घर में फैमिली 4 बच्चे हैं वो क्या करेगा बताइए, कहाँ जाएगा? वो गरीब लोग के लिए परेशान कर रहे हैं। इस तरह का ये ऑर्डर नहीं होता है, हुकूमत कुछ डिसाइड करने के बाद ही खबर करके करना चाहिए। ఒకవైపు నుంచి చూసుకుంటే కనుక మేము మా దగ్గర పట్టాలు ఉన్నాయి, మేము ట్యాక్సులు కడుతున్నాం, అన్ని కడుతున్నాం, అలాంటి మేము ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఒకవైపు నుంచి వెనకాల నుంచి డిమాలిషింగ్ జరుగుతూ ఉంది, ఇంకోవైపు ఇటు చూడొచ్చు మనోజ్, ఒకవేళ కనుక నీళ్లు కనుక పొంగితే ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చే ఇంట్లోకి వచ్చే ప్రసక్తి ఇక్కడ ఉందని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ వైపు నుంచి చూసుకోవచ్చు ఎంత దగ్గరగా ఉంది ఏంటనేది కూడా నీళ్ళ ప్రవాహం ఆ విధంగా పొంగుతూ ఉంటుంది. ఒకవైపు కనుక గండిపేటకి సంబంధించి గేట్లు కనుక అన్ని ఎత్తేస్తే ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళకి అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి వెంటనే వీళ్ళు కూడా అంగీకరించారు అనేది తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ నుంచి వెంటనే వాళ్ళకి ఏదైతే ఇక్కడ దగ్గరలో 2 BHK గవర్నమెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి అక్కడికి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ కొంతమంది బాధితులు మనతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం ఏంటంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. ఇంకోటి మనం నిన్న ఆర్టీవీలో కూడా చూడడం జరిగింది, మన వీడియోలో కూడా చూడడం జరిగింది. ఏంటంటే వాళ్ళకి ఏదైతే కేటాయించారో 2 BHK ఫ్లాట్ అందులో ఒక డోర్ కూడా లేదు. మేము ఎలా ఉండాలి, ఒకవేళ అధికారులకు వెళ్ళి కనుక మేము వాళ్ళకి ఫిర్యాదు చేస్తే మీరే చేయించుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు వాటర్ కూడా లేవు అంటూ కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి ఎవరికైతే కేటాయించారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి వాళ్ళు మాట్లాడిన విజువల్స్ కూడా మనం ఆర్టీవీలో చూడడం. ప్రస్తుతానికైతే ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉందనేది. కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యంగా తెలుస్తున్నది ఏంటంటే మనోజ్, దాదాపుగా ఎక్కడైతే ఇప్పుడు 47 ఇళ్ళకి పైగా ఇక్కడ చేశారో వాటన్నిటిని కూడా మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కేవలం పనిముట్ల ద్వారానే కూల్చివేతలు మొదలు పెడుతూ ఉన్నారు. ఇంకోవైపు నుంచి చూసుకుంటే కనుక ఏవైతే ఇప్పుడు ఈ ప్రాంతాలు ఉన్నాయి, మలక్పేట నియోజకవర్గంలో చాదర్ఘట్, మూసానగర్, రసూల్పుర, వినాయక్ నగర్ బస్తీలలో కూల్చివేతలు కూడా అక్కడక్కడ ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఇక్కడ RBX గుర్తులు వేసినప్పటికీ కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు అవసరం లేదు, నష్టపరిహారం కావాలంటే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ చూస్తున్న విజువల్స్లో ఎలక్ట్రిసిటీ సప్లై అనేది నిలిపివేస్తున్నారు. సో ఆ ఇండ్లకి వాళ్ళు నిరాకరించినా కూడా వాళ్ళ ఇల్లు పూర్తిగా అంటే ఇక్కడ డిమాలిషింగ్ స్టార్ట్ చేయకపోయినా కూడా వాళ్ళ ఇల్లు నిర్మాణానికి వాళ్ళ ఇళ్ళకి ఎలక్ట్రిక్ సప్లై నిలిపివేస్తున్నారా? ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన
మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించి మూసీ ప్రక్షాళనలో భాగంగా కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. ఈ రోజు నుంచి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మూసానగర్, శంకర్ నగర్లో ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీల సహాయంతో కాకుండా పనిముట్ల సహాయంతో మ్యాన్ పవర్ ఉపయోగించి ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బహుశా ఇది ఒక స్కూల్ అయి ఉంటుంది. ఎస్, అక్కడ స్కూల్ ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. స్కూల్ని కూడా కూల్చివేస్తున్న అధికారులు ఎస్ పైన చూడొచ్చు. అధికారుల సమక్షంలో, రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రస్తుతం ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పైకి ఎక్కి గోడల్ని సుత్తి పారా సహాయంతో వాటిని కూల్చివేస్తున్నారు. సో దాదాపుగా అక్కడ చూస్తే కనుక 40% అంటే ఆ ఇళ్లకు సంబంధించి 40% నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ పూర్తయిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇక్కడ వారు చెప్తున్న అంశం ఏంటంటే మూసీ కనుక ఉప్పొంగితే తమ ఇల్లులోకి నీరు వస్తుంది కాబట్టి స్వచ్ఛందంగానే మేము ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ నివాసాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ కొంతమంది అయితే బిల్డింగ్స్ ఉన్నాయి, బహుళ అంతస్తుల బిల్డింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మేము వెళ్ళడానికి నిరాకరిస్తున్నాము, మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ఆ డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు అవసరం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మాకు 9వ అంతస్తులో 10వ అంతస్తులో ఉండమంటే మేము ఎక్కడానికి దిగడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మాకు నష్టపరిహారం ఇవ్వండి, మేము వేరే చోట నిర్మాణం చేపట్టుకుంటామంటూ కూడా వాళ్ళు చాలా కరాఖండిగా చెప్తున్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లులో కూడా ఏదైనా సౌకర్యార్థం లేకపోయినా, ఏదైనా ఫెసిలిటీస్ లేకపోయినా కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు అధికారులు కూడా మీరే చేయించుకోవాలంతా కూడా అన్నట్టుగా సమాధానం చెప్తున్నారు. అసమర్థంగా సమాధానం చెప్తున్నారు. చాలా వాళ్ళు మొదట్లో చెప్పిన మాటకి ఇప్పుడు పొందడం లేకుండా పోయిందన్నట్టుగా వారు పెద్ద ఎత్తున వాపోతున్నారు. సో 80% కూడా డబుల్ బెడ్రూమ్ వెళ్ళేది లేదన్నట్టుగా కొంతమంది కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. మరికొంతమంది ఏమో మూసీ నది ఉప్పొంగితే తమ ఇల్లులోకి వచ్చి చేరుతుంది నీళ్ళన్న నేపథ్యంలోనే వారు స్వచ్ఛందంగా ఇచ్చామంటూ చెప్తున్నారు. సో స్వచ్ఛందంగా ఇచ్చి వదిలినటువంటి ఆ వ్యక్తుల యొక్క ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మీరు చూడొచ్చు దాదాపుగా 40% ఆ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఎస్, లోపలికి వెళ్ళి చూస్తే కనుక ప్రస్తుతం దృశ్యాలు రకం కనబడుతున్నాయి. ఇంత ఇరుకైనటువంటి చిన్న చిన్న గుడారాలు వేసుకొని సామాన్య బీద మధ్యతరగతి ప్రజానీకం అక్కడ నివాసం ఉంటున్నారు. అటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం మూసీ ప్రక్షాళన భాగంగా తొలగించి వేస్తోంది. సో ప్రజెంట్ అక్కడ విద్యుత్ సప్లైని ఆపివేస్తున్నారు అధికారులు. ఎందుకంటే కూల్చివేతల సమయంలో ఎటువంటి అసంఘటన జరగకుండా అక్కడ చాలా పకడ్బందీ ఏర్పాటు చేస్తూ విద్యుత్ని ముందుగా నిలిపివేస్తున్నారు. విద్యుత్ నిలిపివేసిన తర్వాత కొంతమంది అక్కడికి వచ్చినటువంటి కార్మికుల సహాయంతో పైకి వెళ్ళి పనిముట్లతోని వాటిని కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎస్ దేవిక, అక్కడ ఎటువంటి కూల్చివేతలు కొనసాగుతున్నాయి? ఎలక్ట్రిసిటీ సప్లై తర్వాత అక్కడ ఎవరైనా ఇంకా కూల్చివేస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఏండ్లుగా వారు ఉంటున్నటువంటి ఇండ్లు కాబట్టి ఉన్న మూలంగా ఒకసారిగా ప్రభుత్వానికి సహకరించే వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళు ఇన్ని రోజులుగా ఉన్నటువంటి ఇళ్లను చూసేందుకు కూల్చివేత నేపథ్యాన్ని వచ్చారు అక్కడికి, వారు ఆ దృశ్యాలను చూస్తున్నారా? ఎస్ మనోజ్, ఇప్పుడు మనం వాళ్ళతోనే ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ఇప్పుడు పనిముట్ల ద్వారా కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ వాళ్ళ ఇంటి యజమాని కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అంటే ఒక వైపు నుంచి బాధ కలిగినప్పటికీ కూడా మరోవైపు నుంచి చూసుకుంటే కనుక ఏదైతే మూసీ నది ఉందో అది పొంగినప్పుడు ఇంట్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందాక మనతో పాటు ఒక వైపు నుంచి కూల్చివేతలు జరుగుతుంటే వాళ్ళు ఇక్కడ నుంచి అన్ని కూడా దగ్గరుండి చూసుకున్న పరిస్థితి. ఇంకోటి ఏదైతే వాళ్ళకి సంబంధించి కరెంటు సప్లై ఉందో అది కూడా ఇక్కడ నుంచి కొన్ని సామాన్లు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఇందాక వరకు కూడా ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం ఎన్నెల నుంచి ఉన్నారు ఏంటనేది కూడా. నమస్తే అండి, ఎన్నెల నుంచి ఉన్నారు ఇక్కడ? 7 years నుంచి ఉన్నారు. 7 years. 7 साल से అసలు ఏం చెప్పారు మీకు? ఎప్పుడు వచ్చి రాశారు ఆర్బీఎక్స్ అని? ये 2-3 दिन हो रहा मैडम आके, अभी तक नहीं आए लोग. ये 3 दिन हो रहा, 3 days हो रहा. ఇంటి పట్ట ఎప్పుడు ఇచ్చారు? पट्टा అది అక్కడిది ఇచ్చిన ఇక్కడిది. अभी यहाँ का कुछ भी सब डम्मी कर दिए पूरा. क्या बोले तो थोड़ा टाइम दो बोले तो भी नहीं दिए. पुलिस वाले सामान निकाल के बाहर फेंक दिए. పోలీసులు తీసి మీ సామాన్లన్నీ కూడా బయట పెట్టారు. బయట पूरा बाहर रख दिए. మీరు అడగలేదా? ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాము, మేము ఎలా వెళ్ళాలి? చెప్పినాం మేడం, అన్నీ చెప్పినాం. చెప్తే కూడా అర్థం చేసుకుంటలేదు. चलो चलो बाहर निकलो बोल के ज़बरदस्ती. नहीं बोले तो वहाँ का भी कैंसिल कर देते, तुम्हारे को डबल बेडरूम दिए. सो कल पुलिस वाले मारे हमारे को. కొట్టారు కూడా. हाँ. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ పోర్షన్స్ ఉన్నాయి ఇందులో ఎంతమంది ఉండేవాళ్ళు? అక్కడ ఏదైతే ఇప్పుడు 2 BHKకి సంబంధించి మీకు ఎన్ని రూమ్లు ఇచ్చారు? 2 రూమ్ ఉన్నాయి కానీ ఒకటో ఫ్యామిలీ. నాకు 4 కొడుకు ఒక బిడ్డ ఉన్నాయి. 4లో 3 పెళ్ళి అయింది. అన్ని మొత్తం ఇళ్ళనే ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే అయితే లేదు, సామాన్ అక్కడిక్కడే వేసి పోయి అక్కడ ఉన్నది. ఇప్పుడు ఆ 2 BHKలో 2-3 రూముల్లో
ఎంతమంది ఉంటున్నారు మీ ఒక్కరినే ఉంటారు ఇక ఒక్క ఫ్యామిలీ ఉంటారు కొడుకోళ్ళు ఉండదు ఇక हिंदी में बोलो मैडम बोलो वो जो घर है ना उसमें मैं मेरा मिसेज रह सकते अभी जो शादी करे तो बच्चे नहीं रह सकते बहुत प्रॉब्लम होगा हमारे को अभी हम सामान रोड पे लगा दिए पूरा नीचे लगा दिए वहाँ पूरा सामान आ रहा ही नहीं उसमें और वो कल गए जब से पानी का एक खतरा नहीं है वहाँ कुछ भी फैसिलिटी नहीं है हमारे को वहाँ क्या करना बोलो अभी ఇప్పుడు చూడొచ్చు మనోజ్ వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది వాళ్ళ మాటల్లో ఏం చెప్తున్నారంటే ఏదైతే ఇప్పుడు 2 BHK ఇచ్చారో అందులో కేవలం ఒక కుటుంబంలో కనుక దేవిక అక్కడ కనుక వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూస్తే కనుక ఆ కుటుంబంలో కనుక వివాహమైన పిల్లలు ఉంటే కనుక వారికి కూడా సపరేట్ గా ఇస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చినట్టుగా మనం చూసాం. కొంతమంది మంత్రులు కావచ్చు దీని గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చెప్పుకొచ్చారు దేవిక. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే ఆ రకంగా ఇవ్వలేదు వాళ్ళకి, కేవలం అందరికీ కలిపి ఒకే నివాసం ఇచ్చారా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? ఎస్ మనోజ్, ప్రస్తుతానికి ఈయన మాటలు ఇప్పుడు మనం వింటే గనక ఎవరైతే ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇల్లు కూలుస్తున్నారో ఈ యజమాని చెప్తున్న మాటలు ఏంటంటే అక్కడ ఏదైతే 2 BHK ఇచ్చారో అక్కడ నేను నా భార్య మాత్రమే ఉండగలం, అది ఇక్కడ మాత్రం మేము నాకు 4 కొడుకులు ఒక కూతురు ఉంది, మేము అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు అక్కడ ఒకటే ఇవ్వడం జరిగింది, మేము ఏ విధంగా ఉండాలి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వాటర్ ఫెసిలిటీ లేదు, ఏమీ లేదు, మేము ఎలా ఉండాలి అంటూ కూడా వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన దానకిషోర్ ప్రస్తుతం మన కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, ఆయన కూడా చెప్పుకొచ్చారు ఆ కుటుంబంలో కనుక పెళ్ళైన వారు కనుక ఉంటే వారికి సపరేట్ గా ఇంకొక డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ రకంగా పరిస్థితి వీళ్ళు అడగలేకపోయారా ఒకసారి ప్రశ్నించాడు. అదే సేమ్ అక్కడ ఫెసిలిటీస్ ఎలాగా ఉన్నా కూడా ఆ విషయాన్ని తెలుసుకోండి. ఎస్ మనోజ్, మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న ఫెసిలిటీస్ ఏంటంటే అక్కడ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టి చూస్తే కనుక మేము సామాన్లు తీసుకెళ్ళినప్పుడు అసలు లిఫ్ట్ పని చేయలేదు, మేము సగం సామాన్లని రోడ్ల మీదే ఉంచాల్సి వచ్చింది, అసలు వాటర్ సప్లై కూడా లేదు సరిగ్గా, లోపల ఎక్కడికక్కడ దుమ్ము ధూళి ఉంది, అది మేము క్లీన్ చేసుకుంటున్నప్పటికీ కూడా వాటర్ సప్లై లేదు, మేము ఏ విధంగా ఉండాలి, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా కేవలం మాకు ఆ సింగిల్ బెడ్రూమే ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఇచ్చారు, అక్కడ నేను నా భార్య మాత్రమే ఉండడానికి వస్తుంది, మరి మా మిగతా పిల్లలు ఎక్కడ ఉండాలి, ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు మమ్మల్ని చూసుకుంటూ వచ్చారు, అలానే మేము ఎక్కడ ఉండాలి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలియాలి. మరోవైపు కనుక చూసుకుంటే మనం ఇందాక ఇంకొంతమందితో మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా గతంలో చెప్పిన విధంగా వాళ్ళు ఏ విధంగా చెప్పారు అంటే ఒకే ఇంట్లో దాదాపుగా 17 మంది ఉండే వాళ్ళం, ఇప్పుడు మాకు 2 BHK ఒకటే ఇచ్చారు, మేము ఇప్పుడు 17 మంది ఎక్కడ ఉండాలి, మాది చాలా పెద్ద ఫ్యామిలీ అంటూ కూడా వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పాలి. ఇంకోసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఏ విధంగా ఉంది ఏంటనే దాని గురించి కూడా. ఇప్పుడు నిన్న మీరు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అవడం జరిగింది, ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? రాత్రి పోయింది, రాత్రి में गए. ఇప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఏం ఫెసిలిటీ లేదు మేడం, అటు సామాన్ రావట్లేదు, ఏం రావట్లేదు, సామాన్ కింద ఉన్నాయి, కడుగుదామంటే ఇంట్లో నీళ్ళు లేదు, వాటర్ पानी नहीं है उसमें, वो परेशानी है हमारा. ఏ ఫ్లోర్ ఇచ్చారు మీకు? 6th ఫ్లోర్. మరి 6th ఫ్లోర్ లో కనుక నిన్న మేము వచ్చినప్పుడు అక్కడ లిఫ్ట్ కూడా ఆపేయడం జరిగింది, అంటే సామాన్లు ఎక్కువగా ఉండడం వల్ల లిఫ్ట్ స్టక్ అయిపోతుంది, మొత్తం పని చేయకుండా పోతుంది, కాబట్టి మెట్ల ద్వారా మీ సామాన్లు తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు మీకు చెప్పడం జరిగింది. మరి మీరు ఎలా అధికారులతో మాట్లాడారు అక్కడ ఉన్న వాళ్ళతో? अब क्या करेंगे मैडम, अभी कुछ भी बोले तो वो भी चले आएगा बोलकर टेंशन में ले लेके गए, थोड़ा सामान लेके पूरा सामान नीचे लगाती है, अभी वही प्रॉब्लम है हमारे को, और कुछ भी नहीं, हमारे कुछ भी करना हमारे बच्चों को. అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక అధికారులు మాకు చెప్పిన విషయాల ప్రకారం మళ్ళీ చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పటికీ కూడా మా ఇల్లు మాకు కావాలి అంటూ కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి విన్నాము. ఇప్పుడు వరకు అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ आए लेटर ऑर्डर सब आए, आके उल्ला भी बोले जाओ अच्छा तुम्हारे को सेंटर में दे दिए, आप अच्छा रह सकते हो वहाँ पर बोल के बोले, वो प्रॉब्लम है हमारे को. అంటే మీకు ఇప్పుడు అంగీకరించారు కాబట్టి మీకు 2 BHK ఇచ్చారు, అంగీకరించని వాళ్ళకి కేవలం RBX అని కూడా రాయనివ్వలేదు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి, అవి నిజమే అంటారా? ఈ గల్లీలో ये राशि मैडम कब आए, जुमेरात के दिन आए, जुमेरात के दिन आके जुम्मे के दिन बुला के वहाँ पर डबल बेडरूम दे दिए, हफ्ता एक दिन खामोश बैठे, कल इतवार के दिन खामोश बैठे, कल सुबह में पुलिस वालों के संग आके सामान पूरा बाहर निकाल के फेंक दिया हमारा. ఇప్పుడు చూడొచ్చు మనోజ్, ఆయన కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతున్నాయి, ఎందుకు అంటే మేము 7 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం, అలాంటిది ఇప్పుడు మమ్మల్ని అక్కడికి పంపించారు, పోలీసులు కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది అంటూ కూడా ఆయన మాటల్లో మనం వినడం జరిగింది. ప్రస్తుతానికైతే మేము మళ్ళీ వద్దాం అనుకున్నాం, చాలా మంది కూడా అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ పోలీసులు వెంటనే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేశారంటూ కూడా అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అధికారులు చెప్తున్న మాటలు ఏంటంటే మేము ఇక్కడ నుంచి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్తో అక్కడికి పంపించడం జరిగింది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలోనే మేము కూల్చివేతలు చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మనతో ప్రస్తుతానికైతే
అయితే ఇటు చూడొచ్చు సగానికి సగం ప్రస్తుతానికి అయితే డిమాలిషింగ్ అయిందనే చెప్పాలి. పనిముట్ల ద్వారా ఏవైతే ఇప్పుడు డోర్లు కిటికీలు ఏవైతే మళ్ళీ యూజ్ చేసే మళ్ళీ అవసరమయ్యే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అవి వాడుకునే విధంగా అయితే ఇప్పుడు మొత్తం చేతి పనిముట్ల ద్వారానే ఇక్కడ మొత్తం కూడా డిమాలిషింగ్ చేయడం జరిగింది. ఇటువైపు చూడొచ్చు డోర్ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే డోర్ ఉంటుందో ఎంట్రన్స్ డోర్ దాన్ని మొత్తం కూడా తీయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా కొన్ని కిటికీలను కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటిలేటర్స్ కానివ్వండి, కరెంటు వైర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే చాలా వరకు మనం గతంలో చూడడం జరిగింది. ఏదైతే జేసీపీల ద్వారా ధ్వంసం చేసినవి ఏవైతే ఉంటాయో ఈ డిమాలిషింగ్ చేసినా అవి ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా ఎక్కడికక్కడికి ఇరిగిపోయిన పరిస్థితి మనకు కనిపించిందని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి రాకుండా గుమ్మాలు కానీ లేకపోతే డోర్లు ఏవైతే మళ్ళీ మనం మళ్ళీ మనం వాడుకోవాలి అనే ఏవైతే ఉంటాయి వస్తువులు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించి వాడుకోవాలి కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో మళ్ళీ వాడుకునే విధంగా కూల్చివేతలు చేపట్టాలి అనే విధంగా మొదటిసారిగా మూసీ నదికి సంబంధించి అయితే ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. వెనకాల నుంచి కూడా మనం చూడొచ్చు ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది కూడా ఒకసారి పైనుంచి చూసే విజువల్స్ కూడా ఒకసారి చూద్దాం మనోజ్. ఇక్కడ చూడొచ్చు చాలా మటుకు కూడా వైర్కి సంబంధించి అంటే చాలా మటుకు మనం గతంలో చూసుకున్నట్టయితే ఏవైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళు కేవలం వాళ్ళకి అప్డేట్ ఇచ్చి నోటీసులు ఇచ్చి కొంతమందిని బయటికి పంపించే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా లోపల సామాన్లు ఎక్కడికక్కడ కొన్ని ఉన్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ అలాంటి అవకాశం రాకుండా లోపల వాళ్ళకి సంబంధించి ఇంటికి సంబంధించి వస్తువులు ఇక్కడ మనం చూడొచ్చు డోర్కి సంబంధించిన విజువల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందని చూసే ప్రయత్నం కూడా చేద్దాం. వీళ్ళు ఇంట్లోనే సంపు కూడా పెట్టుకోవడం జరిగింది. ఒకవైపు నుంచి వెనకాల నుంచి ఇప్పుడు మనం సౌండ్స్ కూడా వినొచ్చు. ఇక్కడ నుంచి వెనకాల నుంచి ఏవైతే ఈ పనిముట్ల ద్వారా పగలగొడుతున్నారో అవన్నీ కూడా మనకి వినిపిస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక డోర్లు ఇక్కడ చూడొచ్చు మనం కిటికీ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు తీసి పక్కన పెట్టడం జరిగింది కేవలం పనిముట్ల ద్వారా. ఇక్కడ చూసుకుంటే మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంటే ఇంకోటి ఇక్కడ చెప్పొచ్చు మనం ఒకే బిల్డింగ్లో దాదాపు 2-3 పోర్షన్స్ ఉంటాయి. ఒక 5-6 పోర్షన్స్ ఉంటూ ఉంటాయి ఒక్క సైడ్ మాత్రమే. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే చాలా వరకు మనం చూడొచ్చు ముస్లింలకి సంబంధించి ఎక్కువ జనాభా అంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్దదిగా ఉంటుంది కాబట్టి మా ఫ్యామిలీ పెద్దదిగా ఉన్నప్పుడు మేము ఏ విధంగా 2 BHKకి వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపించిందని చెప్పాలి. ఆయన ఎంతగా బాధపడుతున్నారో అనేది కూడా మనకి ఇందాక ఆయన మాటల్లో కనిపించింది. ఇప్పుడు చూడొచ్చు దానికి సంబంధించి కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. మరోవైపు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా ఈ షింక్ ఏదైతే షింక్ ఉందో ఇక్కడ ఒక షింక్ ఉండే దాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది పనిముట్ల ద్వారా పగలగొట్టి దీన్ని మొత్తం కూడా ఏవైతే మనకి ఇంట్లో వాడుకునే మళ్ళీ ఇంకోసారి వాడుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. మొత్తానికి 47 ఇళ్ళకి పైగా మొత్తం కూడా ఏవైతే వస్తువులు వాడుకుంటామో అవన్నీ తీసేశాక అవన్నీ పక్కన పెట్టాక మళ్ళీ అప్పుడు ఈ గోడలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తాన్ని కూడా డిమాలిషింగ్ చేసే ప్రక్రియ మొదలవుతుంది అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరోవైపు నుంచి చూసుకుంటే వెనకాల నుంచి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు అనేది కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అసలు మాటలో చెప్పలేకపోతున్నారు. ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మనోజ్. మరోవైపు నుంచి కూడా అటువైపు నుంచి ఎటువంటి ఎవరైనా ఓనర్లు వచ్చి మళ్ళీ గొడవ చేస్తారేమో అన్న భయం అంటే ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడతారేమో మళ్ళీ మా ఇల్లు మాకు కావాలి ఇచ్చేసేయండి అంటూ కూడా ఏమైనా ఇబ్బంది పెడతారేమో అంటూ కూడా పోలీసుల బందోబస్తులోని ఇదంతా కూడా జరుగుతుందని చెప్పాలి. మరోవైపు ఇప్పుడు చూడొచ్చు లోపల నుంచి తీసిన డోర్లు కానివ్వండి వుడ్తో సంబంధించిన డోర్స్ ఏవైతే ఉంటాయో అది మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందని చెప్పాలి. చూడొచ్చు లోపల కిటికీలు ప్రస్తుతానికి 5-6 డోర్లను అయితే ఇక్కడ తీసి పెట్టడం జరిగింది. అక్కడ గేట్లను కూడా ఎంట్రన్స్ గేట్లను ఇవన్నిటిని కూడా తీసి అయితే పక్కన పెడుతున్న విజువల్స్ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. వెనకాల నుంచి కూడా దాదాపుగా ఒక 5-6 మంది పొద్దున్న నుంచి కూడా మొదలు పెట్టడానికి కూడా కొంత సమయం పట్టిందనే చెప్పాలి. పొద్దున 8 గంటలకి మొదలయ్యే ప్రక్రియ ఏదైతే ఉంది కూల్చివేతలకి సంబంధించి అప్పుడే ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారో ఆయన అధికారులతో మాట్లాడి డిమాలిషింగ్ అనేది జేసీపీలతో కాదు కేవలం పనిముట్ల ద్వారా మనుషుల ద్వారా చేపించండి అంటూ కూడా చెప్పిన తర్వాత ఈ ప్రక్రియ మొదలైంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుందని చెప్పాలి. కానీ ఏదైనప్పటికీ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఎంతగానో బాధపడుతున్న సన్నివేశాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకే ఇంట్లో దాదాపుగా 8-9 మంది ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అధికారులను ప్రశ్నించినప్పటికీ కూడా లేదు మేము ఈ విధంగానే ఇస్తాము అంటూ కూడా చెప్పడం జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చూడొచ్చు అధికారుల పర్యవేక్షణలోని ఇదంతా కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది మనోజ్. రైట్ దేవిక. సో మొత్తం మీద మూసీ ప్రక్షాళనలో భాగంగా ప్రస్తుతం మూసానగర్ శంకర్ నగర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఎస్ మా ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, సో మీ దగ్గర సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అక్కడ కూల్చివేతల పైన పబ్లిక్ రియాక్షన్స్ ఏంటి?
ప్రభుత్వం ఇస్తానటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ నివాసాలపైన కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల అవి బాగా లేవని, ఉన్న చోట కొన్ని ఫెసిలిటీస్ కరెక్ట్గా లేవని, ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వారి డిమాండ్స్ ఏంటి? మనోజ్, మొత్తంగా పాత బస్తీ వేదికగా మూసి పరివాహక ప్రాంత బస్తీలలో కూల్చివేతలు అయితే పెట్టారు. ఇప్పటికి కొంత చిన్న చిన్న ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇప్పుడే కొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పటికొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారీ పోలీసు భద్రత మధ్య విద్యుత్ సంబంధించినటువంటి కరెంటు విద్యుత్ తొలగించి కరెంట్ కట్ చేసి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పోలీసులని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఉద్రిక్త వాతావరణం అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడే కొంతమంది కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మాత్రం కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. తమ ఇళ్ల కంటే పూర్తి స్థాయిగా డబుల్ బెడ్రూమ్ ఎలా పిలుస్తారని కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. అధికారులు మాత్రం చెప్తున్నారు తాము అంటే అందరికీ బాధితుల ఇష్టంతోనే ఇక్కడ మేము పూర్తి స్థాయిగా బాధితుల ఇష్టంతోనే వాటిని డబుల్ బెడ్రూమ్ మీకు తరలించి చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత అలజడులు అయితే నేర్కొన్నాయి. కొంత చూడొచ్చు కొంత బాధితులు ఇప్పుడే గొడవలు మొదలయ్యాయి. తమ విద్యుత్ కనెక్షన్ తొలగించారంటూ వాళ్ళు ఇక్కడ గొడవ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో. సమయం కూడా లేకుండా ఇప్పటికే जाफर भाई 5G ऑन है। మూసీ పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ మొదలైంది. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా చాలా మంది తరలించేస్తారు. సుమారుగా 130 కుటుంబాలను అయితే డబుల్ బెడ్రూమ్లకు తరలించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఆ తరలించినటువంటి డబుల్ బెడ్రూమ్లో కూడా తమకు సరైనటువంటి వసతులు లేవని, కనీసం నీరు సదుపాయం లేదని, అక్కడికి పైకి వెళ్ళడానికి సామాన్ తీసుకురావడానికి కూడా కనీసమైనటువంటి వెసులుబాటు కల్పించడం, లిఫ్ట్ సరిగ్గా పనిచేయడం లేదంటూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ పోలీసులతో వాగ్వాదం జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే కొంతమంది యాక్సెప్ట్ చేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది అయితే తమకు నష్టపరిహారం సరిపోదని, ఆ డబుల్ బెడ్రూమ్లోకి మేము వెళ్ళలేమని, మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే నిరాకరిస్తున్నారో వారి ఇండ్లకు కూడా ప్రస్తుతం విద్యుత్ సప్లై నిలిపివేస్తున్నారు అధికారులు. సో విద్యుత్ సప్లై నిలిపివేయడంతో ఒకసారిగా ఆ ప్రజలు మొత్తం కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున బాహాబాగి దిగుతున్నారు. పోలీసులతో వాగ్వాదం జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు మూసా నగర్, శంకర్ నగర్లో కూల్చివేతలకు సంబంధించినటువంటి సుమారుగా 40-50 నివాసాలకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో చివరి భాగం వెనక భాగం ఆ దృశ్యాలు మొత్తం క్లీన్ అయిపోయాయి. ప్రస్తుతం తాజాగా అక్కడ కూల్చివేతల ప్రక్రియకు సంబంధించిన అంశాలు మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్ సాగర్ అని ఇస్తారు. సాగర్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి?
మనం చూసుకోవచ్చు ఇప్పుడే కొంత ఉద్రిక్తత వాతావరణం అనుకోవచ్చు. కొంతమంది అంటే తమ విద్యుత్ కనెక్షన్ తొలగించడంతో కొంతమంది కుటుంబ సభ్యులు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని పోలీసులను కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడవచ్చు ఓవైపు కూల్చివేతలు మాత్రం కొనసాగుతున్నాయి, మరోవైపు కొంతమంది బాధితులు పోలీసులని అక్కడి నుంచి పంపించేందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఇళ్లను అంటే పూర్తిగా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా అంటే మా కుటుంబాలకు అన్నిటికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాతనే కూల్చివేయాలంటూ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు కొన్ని దాదాపు ఇక్కడ 4-5 ఇండ్లను పూర్తిగా 50% వరకు కూల్చివేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు పోలీసులను మాత్రం అడ్డుకుంటున్నారు. అక్కడ బాధిత కుటుంబ సభ్యులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా అక్కడ వాగ్వాదానికి గల కారణం ఏంటి? వారు ఎందుకు పోలీసులతో అంత వాగ్వాదం అబ్జెక్షన్ చెప్తున్నారు? మొత్తంగా మూసానగర్ ప్రాంతంలో కొంత అలజడి వాతావరణం అయితే నెలకొందనుకోవచ్చు. అందుకే అధికారులు కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. కొంతమంది బాధితులు వచ్చి అడ్డుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసు భారీ భద్రతా మధ్య కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. విద్యుత్ వైర్లను తొలగించేశారు. సంబంధిత బాధితులు ఎవరు రాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. కానీ కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో కొంతమంది బాధితులు అయితే వచ్చి అడ్డుకున్న పరిస్థితి. తమ విద్యుత్ని ఎందుకు తొలగించారు, మాకు డబుల్ బెడ్రూమ్లు పూర్తిగా మా కుటుంబాలు అన్నిటికీ ఇచ్చి అక్కడ కూడా కొన్ని వసతులు లేవు, ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ల వద్ద కూడా పూర్తిస్థాయి వసతులు లేవు, ఆ వసతులన్నీ కల్పించి మాకు కొంత నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మా ఇళ్లను కూల్చాలంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూసానగర్, శంకర్ నగర్, రసూల్పురా ప్రాంతాల్లో, వినాయక్ నగర్ ప్రాంతాల్లో దాదాపు 100కు పైగా ఈ బఫర్ జోన్లు అంటే ఈ FTL అంటే మూసీ సంబంధించిన రివర్ బెడ్లో ఉన్నటువంటి ఇండ్లను మాత్రం అధికారులు మార్కింగ్ చేశారు. నిన్నటి వరకు సర్వే చేశారు. దాదాపు మేజర్ కుటుంబాలను అంటే ఈ ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబాలను డబుల్ బెడ్రూమ్లకు తరలించామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించామని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు ఇష్టంతోనే చేశాము, కానీ ఇప్పుడు వచ్చి మరి వాళ్ళు మళ్ళీ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ మేము కూడా దానికి తగు చర్యలు తీసుకుంటాము. అందుకే ముందస్తు జాగ్రత్తలు చేపట్టాము. పోలీసుల భద్రత మధ్య ఈ 3 ప్రాంతాల్లో భారీ భద్రత మధ్య వందలాది మంది పోలీసుల బలగాల మధ్య కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనోజ్, సాగర్, ప్రజెంట్ వారి అబ్జెక్షన్ ఏంటి? వారు ఎందుకు నిరాకరిస్తున్నారు? అంటే పక్కన వారందరూ కూడా వెళ్ళిపోయారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారా, కేటాయించిన వాటిలో సదుపాయాలు లేరంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు. మరోవైపు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ సప్లై నిలిపివేస్తున్న నేపథ్యంలో అంటే వారు అంగీకరించడం లేదా, అంగీకరించక మునిపే విద్యుత్ సప్లై నిలిపివేస్తున్నారా? వారు వెళ్ళడానికి యాక్సెప్ట్ చేయలేదా డబుల్ బెడ్రూమ్లోకి? మూసీ పరిధిలో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభమైంది. మూసానగర్, శంకర్ నగర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీలతో కాకుండా మొదట పాక్షికంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఇళ్లపై ఉన్నటువంటి విద్యుత్ వైర్లను తొలగిస్తున్నారు. సుమారుగా 100కి పైగా కుటుంబాలను కాల్చేయించినారు అధికారులు. ఇక చెంచల్గూడలోని వారందరినీ కూడా డబుల్ బెడ్రూమ్, చెంచల్గూడ దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి వారిని కేటాయించారు. ఇక ఇళ్లపైనటువంటి డోర్స్, ఇతర పరికరాలను, కిటికీలు వాటి కూడా ఎటువంటి దెబ్బ తినకుండా బాధితులకి మరేదైనా ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సురక్షితంగా అందిస్తామంటూ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ రకంగానే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఉపయోగపడే విధంగా కూల్చివేతలు కొనసాగుతున్న ప్రక్రియ కనబడుతోంది. ఇక మూసీ నదికి ఆనుకున్నటువంటి ఇండ్లకు ఇప్పటికే RBX అని మార్కింగ్ చేశారు అధికారులు. ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారిని ఖాళీ చేయించారు. సాగర్, వారు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు? వారి డిమాండ్ ఏంటి? అంటే పక్కన ఉన్నటువంటి నివాసాలు 4 ఇళ్ళు కూల్చివేస్తున్న దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన చూస్తున్నాము. వారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తరలించారు. సో వారు కొంత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, వాటర్ సప్లై సరిగ్గా లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, అంటే ప్రస్తుతం అక్కడ ఎవరైతే ఆబ్జెక్ట్ చేస్తూ పోలీసులను అడ్డుకుంటున్నారో వారు వెళ్ళడానికి ఇంకా ఒప్పుకోలేదా? వాళ్ళు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారా? వారి డిమాండ్ ఏంటి? అంటే వారు వెళ్ళడానికి ఒప్పుకోక మునిపే విద్యుత్ సప్లై నిలిపివేస్తున్న వాళ్ళ కోసం అధికారులు వాళ్ళపైన జులుం జులిపిస్తున్నారా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. జనరల్గా పాత బస్తీ ప్రాంతాల్లో, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కుటుంబాలు ఒక్క ఇంట్లోనే దాదాపు 4-5 కుటుంబాలు నివాసం ఉంటాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఈ మూసానగర్ ప్రాంతంలో మనం ఒక 5-6 ఇళ్లను పరిశీలిస్తే అక్కడ 4-5 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిని అక్కడి నుంచి అయితే తరలించాలి అధికారులు. కానీ 4-5 కుటుంబాలకు కలిపి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా 4 కుటుంబాలను కలిసి మేము ఎట్లా ఉండాలి ఒకటే డబుల్ బెడ్రూమ్లో? మాకు అంటే మా కుటుంబాలు అన్నిటి
అన్నిటికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు అధికారులు చెప్పారు మాకు ఏదైనా ఒకటి పూర్తి స్థాయిగా హామీ ఇచ్చితేనే మేము కూల్చివేతల్ని కొనసాగిస్తాం, మేము సమ్మతిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత అలజడి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు, మరోవైపు విద్యుత్ కనెక్షన్ కూడా తీసివేసి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అయితే కొంతమంది బాధితులు మాత్రం డబుల్ బెడ్రూమ్లో తమకు ఇచ్చారు, కానీ అక్కడ వసతులు లేకపోవడం ఒకటి, 3-4 కుటుంబాలు కలిపి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎట్లా ఉండాలి, మా బతుకుదేరు అంతా ఇక్కడే ఉంది, మా జీవితాలంతా ఇక్కడే ఉన్నాయి, మేము ఒక్క ఇంట్లో కూడా 2-3 కుటుంబాలను సపరేట్ రూమ్స్లో కలిసి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ చిన్న రూమ్లలో మేము 3-4 కుటుంబాలం ఎట్లా నివాసం ఉండాలి, మా కుటుంబంలో దాదాపు 10-15 మంది పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులం ఉన్నాం, మేము డబుల్ బెడ్రూమ్లలో ఎట్లా ఉండాలి, మాకు కుటుంబానికి ఒకటి డబుల్ బెడ్రూమ్లు చెప్పులా ఇస్తే మాత్రమే మేము ఒప్పుకుంటామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం మూసానగర్ ప్రాంతంలో దాదాపు 40 పైగా ఇండ్లను గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ ఓవైపు కొనసాగుతుంటేనే డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అధికారులను కొంత అడ్డుకొని పోలీసులకు మధ్య కొంత అంటే అలజడి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మాకు పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చారు, కానీ మాకు పూర్తి స్థాయి కేటాయింపులు జరగలేదు, మా కుటుంబాలకు ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు విద్యుత్ను కూడా తీసేసి మాకు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకుండా మీరు కూల్చేస్తున్నారు, ఇప్పటివరకు కూల్చివేతలు ఉండవు అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి అంటే మనం విజువల్స్ లో చూడొచ్చు, ఒకవేళ చెప్పినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం కూల్చివేతల ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 100కు పైగా ఈ రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రం మొదటిసారిగా ఇక్కడి నుంచి కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటుగా మూసానగర్ తో పాటుగా అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తూ సీజ్ చేశారు ముందు, ఎందుకంటే ఇక్కడ కొంతమంది బాధితులు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఏదైతే ఖాళీ చేసిన ఇళ్ళకే వచ్చి వాళ్ళు మళ్ళీ నివాసం ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత కొన్ని ఆందోళనలు అడ్డుకునే పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు, మార్కింగ్ చేసినారు, దాన్ని సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులు నిన్నటి నుంచే సీజ్ చేసి అందులోకి ఎవరు రాకుండా బాధితులు ఎవరిని అనుమతించకుండా ఎక్కడైతే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో అక్కడి వరకు వాళ్ళని తరలించి అక్కడ పూర్తి స్థాయిగా వాళ్ళకి ఒప్పుకొని వారికి పట్టాలు కూడా ఇచ్చామని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ మరోవైపు మాత్రం పూర్తి స్థాయిలో అంటే కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అన్ని కుటుంబాలకు ఇవ్వడం లేదు, మాకు డబుల్ బెడ్రూమ్లు మా కుటుంబాలు అన్నిటికీ ఇచ్చిన తర్వాతనే కూల్చివేయాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో వారు కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి కొంత అడ్డుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది, అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు అధికారులు మాత్రం పోలీసులు వాళ్ళని నిలువరించి వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఒకవైపు వాళ్ళకు నచ్చజెప్తూనే మరోవైపు కూల్చివేతలు మాత్రం కొనసాగిస్తున్న అధికారులు. మొత్తంగా ఈ చాదర్గఢ్ సంబంధించినటువంటి మలక్పేట్ నియోజకవర్గంలో ఈ మూసానగర్, శంకర్ నగర్, రసూల్పుర, వినాయక్ నగర్ ఈ 4 ప్రాంతాల్లో మాత్రం 100కు పైగా రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇళ్లను మాత్రం అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనోజ్ రైట్ సాగర్, అధికారులు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎందుకంటే వారు క్వశ్చన్ చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో తమకి సదుపాయోగ్యంగా లేవని, అక్కడ కరెక్ట్ ఫెసిలిటీస్ లేవంటూ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అధికారులు వాళ్ళ క్వశ్చన్స్కి, బాధితుల క్వశ్చన్స్కి ఎవరైనా సమాధానం చెప్తున్నారా? లేదు మేము అక్కడ వెసులుబాటు కల్పిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామనో, లేదు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలని కల్పిస్తామనో భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్మలో ఖచ్చితంగా అంటే అధికారులు, రెవెన్యూ అధికారులు అయితే కింది స్థాయి అధికారులు అయితే ఇక్కడ ఉన్నారు. బాధితులు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరుగుతున్న సందర్భంలో కింది స్థాయి రెవెన్యూ అధికారులు అయితే వచ్చి వారిని పక్కకు తీసుకెళ్లి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మా ఉన్నతాధికారులతో సంప్రదించి మీకు కూడా న్యాయం చేస్తామంటూ వరకు హామీ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హామీ ఇచ్చి మాత్రం కూల్చివేతలు మాత్రం ఆపడం లేదు, కూల్చివేతలు కొనసాగిస్తూనే ఎవరైతే బాధిత కుటుంబాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో వారిని పోలీసులతో వారిని అడ్డుకొని కూల్చివేతల జరుగుతున్న ప్రాంతానికి వారిని రాకుండా కొంత దూరంలోనే వాళ్ళని ఆపేసి వాళ్ళని పక్కకు తీసుకెళ్లి రెవెన్యూ అధికారులు వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారి సమస్యలు ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ ఇక్కడ 2 అంశాలు మనం పరిశీలించవచ్చు. డబుల్ బెడ్రూమ్లు అన్ని కుటుంబాలకు ఇవ్వాలి అనేది వాళ్ళ వాదన. మరోవైపు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో కూడా పూర్తి స్థాయి వసతులు ఉండాలి. నీరు లేదు, మాకు విద్యుత్ లేదు, మేము ఎలా వంట చేసుకొని ఉండాలి, ఎలా తినాలి, ఎలా బతకాలి, మా కుటుంబాలు దాదాపు 10-15 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, మేము ఇక్కడైతే మా ఉన్న ఇళ్లలో మేము ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిగా వాటిని కూల్చివేస్తున్నారు. డబుల్
డబుల్ బెడ్రూమ్ లో పూర్తి స్థాయి వసతులు ఏర్పాటు చేయలేదు, మా కుటుంబాలు అన్నిటికీ డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేదు, మేము ఎలా ఉండాలి, రోడ్డున పడాలంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెవెన్యూ అధికారులు కూడా వారిని నచ్చ చెప్తున్నారు. మీ సమస్యలను కూడా పూర్తి స్థాయిగా పరిష్కరించే బాధ్యత మాది, మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్కు, ప్రభుత్వానికి కూడా మీ సమస్యలను విన్నవిస్తాం. మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత మాది అంటూ వారిని మరోవైపు నచ్చ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు నచ్చ చెప్తూనే మరోవైపు ఇండ్లకు సంబంధించినటువంటి అధికారులు వచ్చారా, రెవెన్యూ అధికారులు కానివ్వండి, లేదంటే ఈ ప్రక్రియకు సంబంధించి మూసి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ కార్పొరేషన్ సంబంధించినటువంటి మూసి అధికారులు కానివ్వండి, లేదంటే రెవెన్యూ అధికారులు ఎవరైనా ఉన్నారు అక్కడ, వారు ఉంటే కనుక వారి నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో అడిగే ప్రయత్నం చేయండి. అంటే మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కింది స్థాయి రెవెన్యూ అధికారులే ఉన్నారు. ఒక ఆర్డీఓ స్థాయి అధికారితో పాటు 2 ఎంఆర్ఓలు దీనికి సంబంధించి ఈ 4 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కూల్చివేతల ప్రక్రియను వారు కొనసాగిస్తున్నారు. వారి పర్యవేక్షణలో జరుగుతుంది. కానీ ప్రస్తుతం మనం మూసానగర్ ప్రాంతంలోనూ ఇక్కడ మాత్రం కొంతమంది రెవెన్యూ అధికారులు మాత్రం ఇక్కడ అందుబాటులో లేరు. పోలీసుల భద్రత మధ్య కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఈ 4 ప్రాంతాలను ఎక్కడైతే అలజడులు నెలకొంటాయో అక్కడ వాళ్ళని నచ్చచెప్పి అక్కడి నుంచి తరలించి డబుల్ బెడ్రూమ్ల వైపు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి వాటిని గుర్తించి వాటిని కూడా పరిష్కరించేందుకు మేము పటిష్టమైన ఖచ్చితమైన చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నారు. ఇక్కడ కింది స్థాయి రెవెన్యూ అధికారులు మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. కానీ పోలీసులు మొత్తం భారీగా వందలాది మంది పోలీసుల భద్రత మధ్యనే ఇక్కడ కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం 4 ప్రాంతాల్లో మేజర్గా జరుగుతున్న కూల్చివేతలను ఒక్కొక్కటిగా అబ్జర్వ్ చేస్తూ చెదురుమదురు ఘటనలు, చిన్న చిన్న గొడవలు జరుగుతున్నా కూడా అక్కడ బాధితులను వారి యొక్క సమస్యలను విని వాటిని నచ్చజెప్పి అక్కడి నుంచి వారిని తరలించి వారిని వేరే అంటే దగ్గరలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల వైపు తీసుకెళ్లి అక్కడ వారి సమస్యలను వాటిని నచ్చజెప్పి వారికి సమస్యలను పరిష్కరించామని హామీ ఇచ్చిన తర్వాతనే వారిని నచ్చజెప్పి కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మనోజ్. రైట్ సాగర్. సో ప్రజెంట్ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి మార్కింగ్ చేసిన ఇండ్లకు సంబంధించి ప్రజెంట్ మూసానగర్, శంకర్ నగర్లో జరుగుతున్నటువంటి ఆ కూల్చివేతల ప్రక్రియ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు, కానీ అది కూడా అందరు కేటాయించలేదు. కేటాయించిన వారికి మాత్రం సదుపాయాలు లేవు, అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, పెద్ద ఎత్తున తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్ విద్యుత్ సప్లై కానీ, నీటి సదుపాయం సప్లై కానీ లేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి తిరిగి మళ్ళీ అధికారుల దగ్గర మొరాయించే ప్రయత్నం చేసి అధికారుల దగ్గరికి వచ్చి వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం వారికి ఎటువంటి సమాధానం చెప్తున్నారనేది మాత్రం అర్థం కావడం లేదు. సో ప్రజెంట్ ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. नहीं, यहाँ पे आके पब्लिक को यहाँ परेशान कर रहे हैं। गरीब लोग कहाँ जाएगा? जिसका घर है, जिसका घर रजिस्ट्रेशन है, उसको कुछ नहीं दे रहा है, अपना देना चाहिए। एक घर में 4 फैमिली है, उसको भी अपना इंतजाम करना चाहिए गवर्नमेंट के हिसाब से। अपना गरीब लोग बहुत परेशान हैं। नहीं दिया हमारे को, मेरा घर ये है, अभी मार्क नहीं डाला, अभी क्या है गवर्नमेंट का आगे अपना रूल्स मालूम नहीं अभी। लेकिन जो लोग गया है बहुत परेशान है, वो परेशानी हटाओ आप लोग। क्या परेशानी? क्या परेशानी? 2 बेडरूम दिएगा तो एक घर में 4 फैमिली है तो क्या करेगा वो लोग? हाँ, कहाँ जाएगा? जो जमीन थी, जमीन है तो उसके ऊपर बिल्डिंग बनाएगा, 2 घर तो भी बनाएगा। मेहनत करके गरीब लोग रख लिए घर, उसको आके तोड़ रहे हैं, क्या फायदा है बताइए आप लोग? ये गवर्नमेंट का ये सही तरीका नहीं है। आप क्या छोड़ दीजिए बस, क्या रिक्वेस्ट कर रहे हैं? नहीं छोड़ दीजिए। खतरा पानी भी नहीं आता इधर। बोले हम आपको डबल बेडरूम दिया, हमारे को नहीं दिया, हमारे को नहीं होना बोले, हमारे साथ चीटिंग करी मैडम। मैडम हमारे को बोले पहले बताएंगे तुम्हारे को ले जाके, तुम्हारे को पसंद आया तो तुम्हारे सामान के साथ तुम्हारे को भिजाएंगे बोल के बोले थे। हमारे को बताए भी नहीं, सामान के साथ जाओ वहाँ जाके चाबी ले लो, वहाँ जाके वहाँ पे जाके साइन गिन करे का जे, वहाँ पे चाबी तो नहीं लिए हम, हमारे को चाबी भी नहीं दिए और बोले के वहाँ पे लोग गड़बड़ करके सामान फेंक दे रहे थे, कर रहे थे। लिफ्ट बंद, पानी नहीं है लोगों को, यहाँ के गए सो लोग बड़ी मुश्किल में है सर। उन लोगों को भी बहुत तकलीफ है, पानी नहीं है, लोग बाथरूम को गए तो पानी नहीं है वहाँ पे, वहाँ के लोग मार के हकाल रहे तो किधर जाना पब्लिक? सामान लेके, हमारा सामान लेके यहाँ बैठे। ये मेरा सामान है, वो घर है मेरा, वो जो ठहरे हुए है ना वो घर है, वो घर मेरी बच्ची का है। हाँ, मेरा सामान ये है। अभी डबल बेडरूम दिया बोल रहे हैं ना? नहीं दिया हमारे को चाबी, हमारे शुरू से बोले थे हमारा नहीं होना, हमारी जगह हमारे को होना बोले थे। डबल बेडरूम आप लिया, अंदर गए? अंदर नहीं गए, हम बेडरूम में भी नहीं गए, कहीं भी नहीं गए, नीचे से ही हमारे को लड़ाई झगड़ा हो रहा कर रहा तो हमारे को भिजा दिए। क्या क्या प्रॉब्लम? उधर के लोग बोल रहे के इधर नहीं आना, इधर कैसा देते
कई के वास्ते लिफ्टा बंद कर दिया, पानी बंद, सब कुछ बंद। 7 फ्लोर के ऊपर बता रहे हमारे को, सुने ना, हम चाबी भी नहीं लिए, कुछ भी नहीं लिए। कितना जने हैं आपका फैमिली मेंबर? हमारे मेंबर 7-8 जने हैं, छोटे बच्चे भी है। हमारी बच्ची का वो घर है, मीटर अलग है, उसको भी नहीं देते बोल के बोले। नहीं, हमारे को बेडरूम नहीं होना, हमारी जगह हमारे को होना, बस जमीन। हमारा घर अभी भी ऐसी है ना, हम चाबी भी नहीं लिए, जबरदस्ती सील करके गए। मैडम सबको डरा रही, यहाँ के जितनी पब्लिक है सबको डरा के। నివాసాలు వారికి కేటాయించినా కూడా అక్కడ సదుపాయాలు లేవు, తమకు సంబంధించి విద్యుత్ సప్లై లేదు, వాటర్ సప్లై లేవు అంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏమో ఒక కుటుంబంలో కనుక పెళ్ళైన వారు కనుక ఇద్దరు ఉంటే కనుక ప్రస్తుతం నివాసంలో నుంచి బయటికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే ప్రతి కుటుంబానికి అంటే పిల్లల కనుక పెళ్ళి అయి ఉంటే వారికి కూడా సపరేట్గా ఇస్తామంటూ చెప్పుకొస్తున్నారు కొంతమంది వ్యక్తులు. వారికి సంబంధించిన అంశాలు కూడా చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఆ రకంగా లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో డబుల్ బెడ్రూమ్ నివాసాలు తీసుకున్నా కూడా వారికి కరెక్ట్గా లేవు, మాకు వద్దు, తిరిగి మళ్ళీ ఈ నెలలోనే ఉంటామంటూ కూడా తిరిగి అక్కడ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా చోట్ల ఇంకా డబుల్ బెడ్రూమ్ నివాసాలు ఇవ్వలేదు, తమకు దానికి సంబంధించి కీస్ కూడా ఇవ్వలేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అధికారుల తీరు చూస్తే కొంత చర్చనీయాంశంగానే ఉంది. ఇక్కడ మొదట చెప్పిన మాటకి తర్వాత అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం కారణంగా వారు కూడా మరోసారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. సో ప్రజెంట్ మూసానగర్, శంకర్ నగర్లో కూల్చివేతల ప్రక్రియను మీరు RTV స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు.